హలో అండి అందరికీ వెల్కమ్ టు మధుదయ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే పెసరపప్పు నానబెట్టేసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అండ్ అలాగే టమోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. టమోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరను అయితే నెక్స్ట్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి తగినంత పసుపు, అలాగే కొంచెం చింతపండు, ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు అండ్ అలాగే వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి సో ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకొని మీ టేస్ట్కి తగినట్టు పప్పు గుత్తితో అయితే మెత్తగా అయితే స్మాష్ చేసేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ అయితే పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే మిరపకాయలు, ఎండుమిర్చి ఒక 2 మీ కారంకి తగ్గట్టు వేసుకొని అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇంగువ వేసుకోవాలి. ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ అన్నమాట. సో నెక్స్ట్ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా మీడియం బ్రౌన్ కలర్ అయితే రానివ్వాలి. ఆనియన్స్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పోపు అయితే వేసేసుకోవడమే. టేస్టీ ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత టేస్టీగా ఉందో. దీంట్లో ఒక కప్పడం కానీ ఏదైనా ఫ్రై కానీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మధుదయ వ్లాగ్స్.